గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్లో టైప్స్ చూసాం కదా. సో అందులో మనకి ఏమేమి తెలుసు? ఎంసీసీబీ, ఆర్సీసీబీ, ఈఎల్సీబీ ఇవి తెలుసు. సో అప్పుడు మనం ఏం చూసామంటే ఎంసీసీబీ గురించి చూసాం. సో ఎంసీసీబీ అంటే ఏంటి? మౌల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్. సో దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఆర్సీసీబీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈ యొక్క ఆర్సీసీబీ అంటే ఏంటి అంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. సో ఈ యొక్క రెసిడ్యువల్ సర్క్యూట్ బ్రేకర్ అంటామన్నమాట దీన్ని. ఆర్సీసీబీ అంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. సో ఇది మెయిన్గా ఎందుకు అంటే ఏం ప్రొటెక్ట్ చేసుకోవడం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు మనము సో మెయిన్గా దేనికి అంటే హ్యూమన్ ప్రొటెక్షన్ కోసం దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. సో మెయిన్ ఏంటంటే ఎర్త్ లీకేజ్ కరెంట్. అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే మనము ఒక పర్సన్ ఎప్పుడైతే కరెంట్ ఉన్న వైర్ని పట్టుకున్నప్పుడు సో అప్పుడు ఏమవుతుంది, ఆ పర్సన్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది ఎర్త్కి. సో ఎప్పుడైతే ఆ యొక్క లైవ్ వైర్ని ఆ పర్సన్ టచ్ చేస్తాడో అతను గుండా కరెంట్ పాస్ అయినప్పుడు అప్పుడు నాకు ఇదేమవుతుంది, ఈ రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ అనేది యాక్టివేట్ అయ్యి ఇమీడియట్గా నాకు ఏమవుతుందంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తుంది, అంటే సప్లైని డిస్కనెక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ పర్సన్ అనేవాడు సేఫ్ జోన్కి వెళ్ళిపోతాడు అన్నమాట. ఓకేనా? సో ఇది సో దానికి ఎర్త్ లీకేజ్ కరెంట్ అంటే అది. సో దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే ఎలక్ట్రిక్ షాక్. సో దీని ప్రొటెక్షన్ ఏ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తాము అంటే ఆర్సీసీబీ అనేది ఎర్త్ లీకేజ్ కరెంట్ ప్రొటెక్షన్ కోసం యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా యూజ్ చేస్తాం అన్నమాట. అంతేగాని దీన్ని షార్ట్ సర్క్యూట్ కరెంట్స్ కానీ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కానీ యూజ్ చేయమన్నమాట. ఓకేనా? సో మనం తీసుకునే ఈ ఆర్సీసీబీ అనేది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కానీ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కానీ యూజ్ చేయం. సో కాబట్టి డస్ నాట్ ప్రొటెక్ట్ against overload or short circuit. సో దానికోసం మనం దీన్ని యూస్ చేయం. సో ఇక్కడ నాకేంటంటే హ్యూమన్ బీయింగ్స్కి సెన్సిటివిటీ ఎంత ఉంటుంది అంటే నాకు ఇక్కడ దాని వాల్యూ 30 మిల్లీ యాంపియర్స్ ఉంటుంది. సో జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి సెన్సిటివిటీ అంటే కరెంట్ అప్ టు ఎంతవరకు అంటే 30 మిల్లీ యాంపియర్స్ అన్నమాట. సో బియాండ్ వెళ్తే ఏమవుతుందంటే అతను చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఆ తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే హార్ట్ బీట్ ఆగిపోయి చనిపోతాడు. ఓకేనా? సో ఇది సో నాకు ఇక్కడ సెన్సిటివిటీ అనేది హ్యూమన్స్కి అయితే 30 మిల్లీ యాంపియర్స్ కదా. ఒకవేళ ఫైర్ అలాంటి ప్రొటెక్షన్ చేయాలనుకోండి, సో ఫైర్ ప్రొటెక్షన్కి అట్లాంటి దానికి అన్నప్పుడు సో దానికి సెన్సిటివిటీ ఎంత ఉంటుంది ఇక్కడ మనకు 100 నుంచి 300 మిల్లీ యాంపియర్స్ వరకు ఉంటుంది. 100 to 300 మిల్లీ యాంపియర్స్ ఉంటుంది. ఇదేంటిది? సెన్సిటివిటీ. ఓకే, సో నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్స్. సో జనరల్గా మనకు ఈ యొక్క ఆర్సీసీబీ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, ప్రిఫర్ చేస్తాం అన్నప్పుడు ఈ ఆర్సీసీబీ సో మనం ఫస్ట్ ప్రియారిటీ ఎక్కడ ఇస్తామంటే మనము హౌసెస్. సో డొమెస్టిక్ వైరింగ్ అంటే జనావాసాలు, అంటే జనాలు ఎక్కడైతే ఎక్కువగా సంచరిస్తుంటారో ఎక్కువ కాంటాక్ట్ ఉంటుందో అట్లాంటి దగ్గర ఈ ఆర్సీసీబీ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి షాక్ కొట్టుకుంటూ ఉండడానికి. సో డొమెస్టిక్ వైరింగ్లో యూజ్ చేసుకుంటాం. అదేవిధంగా మెయిన్గా బాత్రూమ్స్ కానీ అదేవిధంగా కిచెన్స్. ఓకేనా? సో బాత్రూమ్లో కిచెన్స్లో కానీ దాంతోపాటుగా హాస్పిటల్స్ నెక్స్ట్ స్కూల్స్, ఆఫీసెస్, స్కూల్స్లో కానీ ఆఫీసెస్. నెక్స్ట్ ఏంటి? రెసిడెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్. సో మెయిన్గా మనకేంటంటే ఈ ఆర్సీసీబీ రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ని మోస్ట్ మనం ఏంటంటే హ్యూమన్ కాంటాక్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం.
సో ఏరియాస్ విత్ హ్యూమన్ కాంటాక్ట్, ఏరియాస్ విత్ హ్యూమన్ కాంటాక్ట్. ఓకేనా. సో ఓవరాల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్సీసీబీ అంటేనే, సో ఓవరాల్గా మనం చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ హ్యూమన్ లైఫ్, హ్యూమన్ లైఫ్. సో ప్రొటెక్ట్స్ హ్యూమన్ లైఫ్. ఓకేనా. సో ఇక్కడ ఇది ట్రిప్ అయిపోద్ది అన్నమాట. సో ఎప్పుడు ట్రిప్ అవుద్ది అంటే లీకేజ్ కరెంట్ ఎర్త్కి ఎప్పుడైతే పాస్ అవుతుందో అప్పుడు నాకు ట్రిప్ అయిపోద్ది అన్నమాట. సో కాబట్టి ట్రిప్స్ వెన్ లీకేజ్ కరెంట్, when leakage current flows to earth. సో ఎప్పుడైతే నాకు లీకేజ్ కరెంట్ అనేది ఎర్త్కి ఫ్లో అవుతుందో అప్పుడు నాకు ఆటోమేటిక్ ట్రిప్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నాకు ఆర్సీసీబీ ఎప్పుడు అవుతుందంటే నాకు ఎప్పుడైతే ఒక పర్సన్ అయినా అతను లైవ్ అయినా టచ్ చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్ నాకు ఏమవుతుంది ట్రిప్ అవుతుంది అనమాట. సో ఆ పాయింట్ కూడా నోట్ చేసుకున్నాను ఇక్కడ, సో మీకు గుర్తుండడానికి. సో ఇఫ్ ఏ పర్సన్ touches a live wire, if a person touches a live wire, RCCB trips, RCCB trips అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ELCB. సో ఇప్పుడు దాకా మనం ఆర్సీసీబీ చూసాం కదా. సో నెక్స్ట్ టైప్ ఏంటంటే ELCB. సో ELCB అంటే ఏంటంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. సో ఇక్కడ దీన్ని అసలు ఎందుకు యూస్ చేస్తాము అన్నప్పుడు ఇది ఏం చేస్తుంది, సో ఎప్పుడైనా ఒకవేళ మనం తీసుకునే ఏదైనా ఒక ఎక్విప్మెంట్లో ఇన్సులేషన్ అనేది ఫెయిల్యూర్ అయింది అనుకోండి, ఆ యొక్క ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అయినప్పుడు సో దాని ద్వారా ఎర్త్ లీకేజ్ కాకుండా ఇది ఏం చేస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇది ఏం చేస్తుందంటే సో ప్రొటెక్షన్ against earth leakage due to insulation failure, సో ప్రొటెక్షన్ ఎర్త్ లీకేజ్ డ్యూ టు ఇన్సులేషన్ ఫెయిల్యూర్. సో ఇక్కడ ఇందులో మనకు టైప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. కాకపోతే అంటే ఏంటి, ఒకటి వచ్చేసి వోల్టేజ్ ఆపరేటెడ్ అని ఉంటుంది, ఇది ఓల్డ్ టైపు. ప్రెసెంట్ ఏంటంటే కరెంట్ ఆపరేటెడ్ టైప్ మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. సో వోల్టేజ్ ఆపరేటెడ్ టైప్ ఉంటుంది, ఏంటంటే ఓల్డ్ వన్ అన్నమాట. సో దీని ప్రెసెంట్ మనం యూజ్ చేసుకోవట్లే. ప్రెసెంట్ మనం యూజ్ చేసేది ఏంటంటే కరెంట్ ఆపరేటెడ్ ELCB. సో ఇదేంటంటే సిమిలర్ టు ప్రీవియస్ వన్, అంటే ఆర్సీబీ లాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో దీని అప్లికేషన్, సో మనం తీసుకునే ఈ యొక్క ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ని చేస్తాము అన్నప్పుడు సో ఎలక్ట్రికల్ స్టేషన్స్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి కదా, సో అందులో అంటే ఓల్డ్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్, సో అదేవిధంగా రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్, ఎర్త్ కనెక్షన్ ఉంటేనే ఇది చూపిస్తుంది అన్నమాట. ఒకవేళ ఎర్త్ కాంటాక్ట్ లేకపోతే ఇది చూపించదు. సో కాబట్టి అంటే డిటెక్ట్ చేయదు అన్నమాట, ఇది ఫాల్ట్ డిటెక్ట్ చేయదు. సో అదొక లిమిటేషన్ అన్నమాట ఇది. సో అక్కడ ఏంటంటే సో డస్ నాట్ డిటెక్ట్ లీకేజ్
does not detect leakage without earth. సో నెక్స్ట్ ఏంటంటే ఇది అక్యురసీలో తక్కువ ఉంటుంది. ఈ ఆర్సీసీబీ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే దీని యొక్క అక్యురసీ ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి లెస్ అక్యురసీ కంపేర్ టు ఆర్సీసీబీ. ఓకేనా? సో మనకేంటంటే ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో ఈ యొక్క ఈఎల్సీబీ ఉంది కదా, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ రిప్లేస్ చేసి మనం జనరల్గా ఈ యొక్క ఆర్సీసీబీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మ అందరికి. సో ప్రెసెంట్ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ని రిప్లేస్ చేసి మోస్ట్లీ అన్నిటికీ మనం ఏం చేస్తామంటే రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట ప్రతి దగ్గర. ఇది క్లియరా? సో ఇప్పుడు దాకా మనం టైప్స్ చూసాం కదా, ఎంసీబీ టైప్స్. సో ఇప్పుడు ఏంటంటే సప్లై అనేది ఇంటికి ఏ విధంగా వస్తుందని చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీనికి నేను ఒక చార్ట్ గీస్తాను చూడండి, ఫ్లో చార్ట్ అంటారు దీన్ని. సో జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఇంటికి సప్లై రావాలి అన్నప్పుడు సో ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం, సప్లై. ఈ యొక్క సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మనకు సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో ఉండే లో టెన్షన్ కేబుల్. సో సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఉండే లో టెన్షన్ కేబుల్ ద్వారా మనకి సప్లై అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, సో అక్కడి నుంచి ఫస్ట్ మనం ఏం చేసుకుంటాం, మీటర్ కనెక్ట్ చేసుకుంటాం. సో ఈ యొక్క మీటర్ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే మనకు మెయిన్ స్విచ్కి వస్తుంది. మెయిన్ స్విచ్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ మెయిన్ స్విచ్కి. ఇక్కడ మీటర్ అంటే ఏంటి అంటే మనకి ఎనర్జీని మెజర్మెంట్ చేస్తుంది కదా, ఎనర్జీ మీటర్ అంటారు, దాన్ని మీటర్ అంటాం ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ స్విచ్ అనేది తీసుకుంటాం. సో మెయిన్ స్విచ్ నుంచి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆర్సీసీబీ కనెక్ట్ చేసుకుంటాం. సో రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ కనెక్ట్ చేసుకుంటాం. సో దాని తర్వాత ఏం చేస్తాం, మనము డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి ఇస్తాం. ఇక్కడ ఈబీ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అని దాని అర్థం. సో డిస్ట్రిబ్యూషన్ బోర్డు. సో డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. సో ఇక్కడ ఏదైతే ఇక్కడ మీటర్ ఉందో ఈ మీటర్ని ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుంచి అగైన్, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనేది ఏం చేస్తారంటే మనకు సో ఏదైతే మనకు సప్లై ఉంటుందో, సో ఇక్కడ గీస్తాను చూడండి, దాని కంటిన్యూషన్ ఇక్కడ చెప్తాను చూడండి. సో మనకేంటంటే డిఫరెంట్ లోడ్స్ ఉంటాయి. అంటే మన హౌసెస్లో ఫ్యాన్స్ అని, ట్యూబ్ లైట్స్ అనేసి, ఏసీ అని, ఫ్రిడ్జ్ అని, గ్రేజర్ అని, వాషింగ్ మిషన్ అని, సో గ్రైండర్ అని, మిక్సర్ అని ఇలా ఉంటాయి కదా. సో వాటి యొక్క పవర్ లోడ్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే 2 టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం. సో ఇది లైట్ లోడా లేదనుకుంటే పవర్ లోడా అనేటట్టుగా. ఓకేనా? సో లైట్ లోడా పవర్ లోడ్ అనేటట్టుగా క్లాసిఫై చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే లైట్ లోడ్ ఉంది అనుకుందాం, లైట్ లోడ్. సో అదేవిధంగా ఇంకో అనదర్ వన్ ఏంటంటే పవర్ లోడ్ ఉంది అనుకుందాం, పవర్ లోడ్. ఇక్కడ లైట్ లోడ్ అంటే ఏవేవి వస్తాయంటే నాకు ఫ్యాన్స్, లైట్స్, సో ఇలాంటివి, టీవీ, మొబైల్ ఫోన్, అదేవిధంగా ల్యాప్టాప్, సో ఇలాంటివన్నీ లైట్ లోడ్ అన్నమాట. సో ఈ యొక్క లైట్ లోడ్లో మనకేంటంటే ఇవన్నీ లైట్ లోడ్ కిందకు వస్తాయి. సో ఇందులో నాకు కరెంట్ అనేది ఎంత ఉంటుందంటే నాకు సో 5 ఆంపియర్స్ సాకెట్స్ మనం యూజ్ చేసుకుంటాం. ఇందులో 5 ఆంపియర్స్ సాకెట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అదే పవర్ లోడ్ అనుకోండి, సో పవర్ లోడ్లో మనకు 16 ఆంపియర్స్ సాకెట్ అనేది యూజ్ చేసుకుంటాం. సో సాకెట్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో సాకెట్ బాక్స్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో అంటే ఇక్కడ కరెంట్ రేటింగ్ ఎంత ఉంటుంది అంటే ఇందులో 16 ఆంపియర్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ పవర్ లోడ్ అంటే ఏవేవి వస్తాయంటే నాకు గీజరు, అదేవిధంగా గ్రైండర్, సో ఇలాంటివి అంటే లోడ్ ఎక్కువ ఏదైతే ఉంటాయో అవన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ, సో లైట్ లోడ్ అన్నప్పుడు దీంట్లో మనకు సబ్ సర్క్యూట్స్ తీసుకుంటాం అన్నమాట ఇందులో. సో ఇక్కడ ఈ లైట్ లోడ్ ఉంది కదా, ఈ లైట్ లోడ్లో
మ్యాక్సిమం మనము 10 సబ్ సర్క్యూట్స్ అనేవి తీసుకుంటాం. అంటే 10 అనేవి కనెక్ట్ చేస్తామని దాని మీనింగ్. అంటే లైట్ లోడ్ ఏదైతే ఉంటుందో ఆ లైట్లలో 10 సబ్ సర్క్యూట్స్ తీసుకుంటాం. 10 సబ్ సర్క్యూట్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సో ఫ్యాన్ ఒక సర్క్యూట్, లైట్ ఒక సర్క్యూట్, టీవీ ఒక సర్క్యూట్, మొబైల్ ఫోన్ ఛార్జర్ ఒక సర్క్యూట్, ల్యాప్టాప్ కనెక్టర్, ఛార్జింగ్ కనెక్టర్ ఒక సర్క్యూట్, అట్లా. సో అలాంటివి 10 తీసుకుంటాం అన్నమాట. అదేవిధంగా దీంట్లో పవర్ రేటింగ్ ఎంత ఉంటుంది అంటే నాకు 800 వాట్స్ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎంత పవర్ వరకు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అంటే 800 వాట్స్. అంటే మనం ఏదైతే సబ్ సర్క్యూట్ తీసుకుంటున్నామో ఫ్యాన్ మీద ఇండికేట్ చేస్తుంటాడు దాని రేటింగ్ ఎంత 80 వాట్స్ అని. సో ఆ 80 వాట్స్ దీన్ని కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా లైట్ మీద కనెక్ట్ చేస్తాడు. మనం తీసుకునే ఇండికాన్సెంట్ ల్యాంప్ అనుకోండి, సో అది 60 వాట్స్ కానీ 100 వాట్స్ కానీ ఉంటాయి. అలాగా ఎల్ఈడి ల్యాంప్ అనుకోండి, అది ఒక 40 వాట్స్ అట్లా 60 వాట్స్ అలా ఉంటుంది. అదేవిధంగా టీవీ, అదేవిధంగా మొబైల్ ఫోన్, అదేవిధంగా ల్యాప్టాప్, సో వాటి మీద పవర్ రేటింగ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి మ్యాక్సిమం 10 సబ్సిడీ సర్క్యూట్ వచ్చేటట్టుగా ఉండాలా, ప్లస్ అది 800 క్రాస్ అవ్వకూడదు. సో ఆ విధంగా మనం లైట్ లోడ్ అనేది తీసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు పవర్ లోడ్. సో ఇక్కడ ఈ యొక్క పవర్ లోడ్లో సో మ్యాక్సిమం నాకు ఎంత పవర్ ఉండొచ్చు అన్నప్పుడు ఇక్కడ 3000 వాట్స్. సో 3000 వాట్స్ వరకు తీసుకుంటాం. ఇందులో ఎన్ని సర్క్యూట్స్ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే 2 సబ్ సర్క్యూట్ తీసుకోవచ్చు అన్నమాట. 2 పవర్ సర్క్యూట్స్ అంటారు దాన్ని. సో టూ కనెక్షన్స్ మాత్రం ఇచ్చుకోవచ్చు మనం దీంట్లో. ఓకేనా? సో ఇది అంటే మనకి ఇప్పుడు ఏదైతే నేను కీ పాయింట్స్ చెప్పానో సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే సో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము స్టెప్ బై స్టెప్ అనేది చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకే, సో దీంతో పాటుగా మనకి ఏంటంటే ఎర్త్ వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో ఎర్త్ వైర్ అనేది మ్యాండేటరీ అన్నమాట. మనం తీసుకునే ప్రతి సాకెట్ బాక్స్కి ఈ ఎర్త్ వైర్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైట్ లోడ్కి 10 సబ్ సర్క్యూట్ తీసుకోవాలి, పవర్ లోడ్కి 2 సబ్ సర్క్యూట్ తీసుకోవాలి. సో లైట్ లోడ్లో వచ్చేసరికి 800 వాట్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా పవర్ లోడ్కి వచ్చేసరికి 2 సబ్ సర్క్యూట్స్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ 5 ఆంపియర్ సాకెట్ అనేవి ఉంటాయి, 16 ఆంపియర్ సాకెట్స్ అనేవి ఉంటాయి, మెయిన్ సర్క్యూట్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంటే ఏంటి, మనకు హౌస్కి సప్లై అనేది ఏ విధంగా వస్తుంది. సో మనం తీసుకునే ఒక హౌస్కి సప్లై అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఫ్లో చార్ట్ చూడండి. ఫ్లో చార్ట్ ఇక్కడ మనం ఫ్లో చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకు పవర్ స్టేషన్. సో పవర్ స్టేషన్ అనేది తీసుకుంటాం. ఓకే, ఈ పవర్ స్టేషన్ నుంచి ఏం చేస్తాము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకొని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకుని ఏం చేస్తాం మనం వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము ఆ ఇంక్రీజ్ చేసిన వోల్టేజ్ని ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ట్రాన్స్మిషన్ చేసుకుంటాం. ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా తర్వాత మళ్ళీ అగైన్ ఏం చేస్తాం మనము గ్రిడ్ కనెక్ట్ చేసుకుంటాం. సో గ్రిడ్ సబ్స్టేషన్. సో ఆ గ్రిడ్ సబ్స్టేషన్ నుంచి మళ్ళీ ఏం చేస్తాం మనము సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసుకొని ఈ 33 kV నుంచి 11 kV సబ్స్టేషన్ ఏదైతే ఉందో ఆ సబ్స్టేషన్కి సప్లై అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేసుకుంటాం. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో జనరల్గా మనకి ఏంటంటే 11 kV నుంచి 415 voltsకి డిక్రీజ్ చేసేటట్టుగా సో సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లో ఇది ఉంటుంది మనకు. ఓకేనా? సో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుంది వచ్చే 11 kVని 415 voltsకి రెడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చిన వోల్టేజ్ మనం ఏం చేస్తారంటే లో టెన్షన్ కేబుల్స్ ఉంటాయి కదా లైన్స్, సో ఎల్టీ లైన్స్ అంటారు అదని. ఇక్కడ ఎల్టీ అంటే ఏంటంటే లో టెన్షన్ అని. సో లో టెన్షన్ లైన్స్కి ఇస్తాం. సో ఈ యొక్క లో టెన్షన్ లైన్స్ నుంచి సో ఇక్కడ చూడండి సో ఏదైతే లో టెన్షన్ లైన్స్ తీసుకున్నామో ఈ లో టెన్షన్ లైన్స్ నుంచి మనం ఏం చేస్తాం నెక్స్ట్ సర్వీస్ లైన్స్కి ఇస్తాం. సర్వీస్ లైన్. ఈ యొక్క సర్వీస్ లైన్ నుంచి కనెక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మనం అంటే మన ఇంటి ముందు పోల్ ఉంటాయి కదా వాటిని మనం సర్వీస్ లైన్ అంటాం. ఈ యొక్క సర్వీస్ లైన్ నుంచి ఫస్ట్ దేనికి కనెక్ట్ చేసుకుంటాం ఎనర్జీ మీటర్ కనెక్ట్ చేసుకుంటాం. ఎనర్జీ మీటర్. సో ఇక్కడ ఎనర్జీ మీటర్ నుంచి మనం ఏం చేస్తాం మెయిన్ స్విచ్కి ఇస్తాం. సో ఇక్కడ మెయిన్ స్విచ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్.
డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో మనం ఏం చేస్తారంటే ఇక్కడ స్విచ్చెస్ సాకెట్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే మనం తీసుకునే ప్రతి ఒక్క అప్లయన్సెస్ అంటే లైక్ ఫ్యాన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గీజర్ ఇట్లాంటివి ప్రతి ఒక్క దానికి స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటుగా ఒక సాకెట్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం. సో వాటన్నిటిని కనెక్ట్ చేసుకోవడానికి ఒక సాకెట్ లాగా కనెక్ట్ చేస్తాను, వాటిని బస్ బార్ అంటారు. సో ఇక్కడ దీని నుంచి ఏం చేస్తాము, ఏదైతే స్విచ్చెస్ సాకెట్స్ ఉంటాయి దీని నుంచి మనం ఏం చేస్తాం, హోమ్ అప్లయన్సెస్కి ఇస్తాం. హోమ్ అప్లయన్సెస్కి ఇస్తాం అనమాట. సో ఇలా మనం ఏం చేస్తామంటే సో మనకు వచ్చే సప్లైని స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే మనం ఫ్లో చార్ట్ తీసుకున్నామో సో ఇక్కడ అసలు ఏమేమి జరుగుతుంది అంటే సో ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఈ పవర్ స్టేషన్ అంటే మనకి ఏవేవి ఉంటాయి జనరల్గా, థర్మల్, హైడ్రో, అదేవిధంగా న్యూక్లియర్, సోలారు, సో విండ్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం జనరేట్ చేసే వోల్టేజ్ ఎలా ఉంటుందంటే నాకు నుంచి 25 kV వరకు మనం ఈ యొక్క పవర్ని వోల్టేజ్ జనరేట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చే సప్లై ఏంటి అంటే నాకు 3 phase ఏసీ, 3 phase సప్లై ఏసీ. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనము ఈ యొక్క స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేసుకుని ఏం చేస్తాం, వోల్టేజ్ లెవెల్ మనం ఇంక్రీజ్ చేసుకుంటాం. మా ఇక్కడ దాకా ఫ్లో చార్ట్ అనేది అర్థమైంది మీకు. సో నెక్స్ట్ చూడండి, ఇక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే సో 132 kV, అదేవిధంగా 220 kV, 400 kV, లేదు 765 kV ఇలా మనం ఏం చేస్తాం వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకు వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తామంటే కరెంట్ని డిక్రీజ్ చేసుకుంటాం, I2R లాస్ని రెడ్యూస్ చేసుకోవడానికి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ ట్రాన్స్మిషన్ లైన్లో ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్, టవర్స్ అనేది యూస్ చేసుకొని ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా మనం వోల్టేజ్ మనం ట్రాన్స్మిట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ఏంటి ఈ యొక్క గ్రిడ్, సో గ్రిడ్ సబ్స్టేషన్ దగ్గర ఏం చేస్తారంటే ఏదైతే 400 kV ఉందో దీన్ని 220 kVకి, అదేవిధంగా 220 kV నుంచి 132 kVకి, అదేవిధంగా 132 kV నుంచి 33 kVకి వోల్టేజ్ లెవెల్ రెడ్యూస్ చేసుకుంటాం. సో ఆ రెడ్యూస్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేస్తారంటే ఈ యొక్క గ్రిడ్ సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్స్, సర్క్యూట్ బ్రేకర్స్ ఇక్కడ. సో ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటంటే ఇక్కడ గ్రిడ్ సబ్స్టేషన్లో ఇక్కడ ఏం యూస్ చేస్తామంటే ఇక్కడ సో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ రాస్తాం చూడండి, సో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము, సర్క్యూట్ బ్రేకర్స్, సిబి అంటే సర్క్యూట్ బ్రేకర్స్, అదేవిధంగా ఐసోలేటర్స్. సో ఇది ఏం చేస్తున్నట్టు ఐసోలేటర్ అనేది ఏదైతే ఫాల్ట్ ఉంటుందో ఆ ఫాల్ట్ని ఇది ఐసోలేట్ చేస్తుంది అన్నమాట. సో దాంతో పాటుగా లైటింగ్ అరెస్టర్స్. సో లైటింగ్ అరెస్టర్స్ అంటే మనకి ఏదైనా ఉరువులు మెరుపులు వస్తుంటాయి కదా, సో అటువంటిప్పుడు ఏదైనా లైటింగ్ స్ట్రైక్స్ వచ్చినప్పుడు వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సో లైటింగ్ అరెస్టర్స్, అదేవిధంగా ప్రొటెక్షన్ రిలేస్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. ఇందులో ఎక్కడ గ్రిడ్ సబ్స్టేషన్లో యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ 33/11 kV అనేది ఏంటంటే మనకు ఇది ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఇది సో ఇదేంటంటే ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అంటారు దీన్ని. సో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. సో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఏం చేస్తాము 33 kVని 11 kVగా మార్చుకుంటాం. సో ఒక ఫీడర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం 11 kVకి. ఈ 11 kV ఫీడర్ ద్వారా మనం ఏం చేస్తారంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, సో ఇది నియర్ హోమ్స్తో తీసుకుంటాం అన్నమాట. ఇది సో ఎక్కడైతే మనం హోమ్స్ తీసుకుంటామో హౌసెస్ అక్కడ దీన్ని తీసుకుంటాం. సో నియర్ హౌసెస్. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటారు దీన్ని. సో ఇక్కడ మనం ఏం చేస్తాము ఏదైతే 11 kV 415 volts ఉందో సో ఇందులో మనకేంటంటే 3 phase సప్లై అనుకోండి, 3 phase సప్లైలో వచ్చేసరికి 415 volts యూస్ చేసుకుంటాం. అదే నాకు సింగిల్ ఫేస్ సప్లై అనుకోండి ఇక్కడ ఏం చేస్తామంటే 230 volts యూస్ చేస్తాం. సో 3 phase అయితేనేమో 415 volts, సింగిల్ ఫేస్ అయితే 230 volts. సో ఇలా యూస్ చేస్తాం అన్నమాట. సో ఇందులో మనకేంటంటే ఇక్కడ లైన్
ఈ సింగిల్ ఫేస్లో కూడా ఎట్టుంటుందంటే నాకు లైన్ టు న్యూట్రల్ ఉంటుంది. లైన్ టు న్యూట్రల్. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి 3 ఫేసెసే ఉంటాయి. 3 ఫేసెస్ ఉంటాయి అంటే 3 లైన్లు 3 ఫేస్ ఉంటుంది అనమాట అట్లా. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, లో టెన్షన్ లైన్స్. ఇక్కడ ఈ లో టెన్షన్ లైన్స్లో ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఈ లో టెన్షన్ లైన్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి ఓవర్ హెడ్ లైన్స్ ద్వారాను పవర్ ట్రాన్స్మిట్ చేసుకుంటాం, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారాను పవర్ ట్రాన్స్మిట్ చేసుకుంటాం. అంటే మనకేంటంటే ఈ 415 వోల్ట్స్ ఇలా ఉంది కదా, ఈ 415 వోల్ట్స్ అలాంటివన్నీ ఎక్కడ వేసేస్తామంటే మనము ఏదైనా అపార్ట్మెంట్స్ ఉంటాయి చూసారా, షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్ అలాంటి దగ్గర ఈ 415 వోల్ట్స్ అనేది ఇస్తాం. అలా కాకుండా హౌసెస్, సింగిల్ హౌసెస్ ఉంటాయి చూసారా, అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ సింగిల్ ఫేస్ 230 వోల్ట్స్ అనేది ఇస్తాం. సో ఇక్కడ సప్లై ఇచ్చేది ఇక్కడ నుంచి ఏదో డిస్ట్రిబ్యూషన్ లైన్ ద్వారా ఇవ్వచ్చు, లేదు ఓవర్ హెడ్ లైన్స్ ద్వారా ఇస్తాం అన్నమాట. ఓకేనా. సరే. సో ఇక్కడ 415 వోల్ట్స్ అనేది మాత్రం అపార్ట్మెంట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇస్తాం. అదేవిధంగా 230 వోల్ట్స్ అనేది హౌసెస్కి ఇస్తాం అన్నమాట ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 415 వోల్ట్స్ అనేది అపార్ట్మెంట్స్కి అదేవిధంగా ఇండస్ట్రీస్కి. అదే నాకు ఇందులోనే 230 వోల్ట్స్ అనుకోండి, ఇది వచ్చి హౌసెస్కి ఇస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ లైన్. ఈ సర్వీస్ లైన్ అనేది ఏంటి అంటే ఇక్కడ సో మనకి ఈ లో టెన్షన్ లైన్ ఉంది కదా, ఆ లో టెన్షన్ లైన్ నుంచి హౌస్కి తీసుకునే దాన్ని ఇక్కడ ఏమంటామంటే సర్వీస్ లైన్ అంటాం. సర్వీస్ లైన్ అంటే ఏంటంటే మనకి ఏదైతే లో టెన్షన్ లైన్ ఉందో ఆ లో టెన్షన్ లైన్ నుంచి హౌస్కి ఇస్తాం కదా, సో హౌస్కి వచ్చేదాన్ని సో లో టెన్షన్ లైన్ నుంచి హౌస్కి తీసుకునే వైర్ని సర్వీస్ లైన్ అంటాం. సో ఈ యొక్క సర్వీస్ లైన్ మనకు ఎలా ఉంటుంది అంటే నాకు ఒక ఫేస్ ఒక న్యూట్రల్ ఉంటుంది అన్నమాట ఇందులో. సో ఇందులో వచ్చేసరికి ఫేస్ న్యూట్రల్. సో ఫేస్ న్యూట్రల్ తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఎర్త్ వైర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట సపరేట్గా. సో ఇందులో ఎర్త్ వైర్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఎనర్జీ మీటర్. సో ఎనర్జీ మీటర్ అనేది ఏం చేస్తారంటే మన హౌస్కి ఎంత సప్లై వస్తుందో ఆ సప్లైని మెజర్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేసుకుంటాం. సో జనరల్గా ఇది ఎలా మెజర్ చేస్తామంటే మనం కిలోవాట్ అవర్లో మెజర్ చేస్తాం. సో మనకి ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుందో దాన్ని యూనిట్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని కిలోవాట్ అవర్స్ తీసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, మెయిన్ స్విచ్. సో ఇక్కడ ఈ మెయిన్ స్విచ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ స్విచ్లో మనకి ఏంటంటే ఇక్కడ సో డబల్ పోల్ కానీ లేదు ట్రిపుల్ పోల్ కానీ లేదు ట్రిపుల్ పోల్ విత్ న్యూట్రల్ కానీ సో వీటిని యూస్ చేస్తాం అన్నమాట జనరల్గా. సో దాంతో పాటుగా ఇక్కడ నాకు ఏంటంటే సో ఆ డబల్ పోల్ కానీ ట్రిపుల్ పోల్ విత్ న్యూట్రల్ యూస్ చేసుకుంటాం. సో దాంతో పాటుగా ఇక్కడ ఇంకోటి ఏం చేస్తామంటే మనము ఈ మెయిన్ స్విచ్లోనే ఫ్యూజ్ ఉంటుంది దీంట్లో, నెక్స్ట్ ఎంసీబీ ఉంటుంది, మినియేచర్ సర్క్యూట్ బ్రేక్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఐసోలేటర్ అనేది ఉంటుంది. సో ఇది మెయిన్ స్విచ్లో. సో దీని యొక్క పర్పస్ ఏంటి అంటే దీని యొక్క మెయిన్ స్విచ్ యొక్క పర్పస్ ఏంటి అంటే సో మనం ఏదైతే ఎక్విప్మెంట్ తీసుకుంటామో వాటిని ఫాల్ట్ ఏదైనా అయిందనుకోండి వాటిని ఐసోలేట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తుంది ఇది సో కంప్లీట్ ఐసోలేషన్ అనేది చేస్తుంది అనమాట. కంప్లీట్ ఐసోలేషన్ డ్యూరింగ్ ఫాల్ట్స్. ఓకేనా. ఏదైనా ఫాల్ట్ అయినా కానీ లేదు ఏదైనా మెయింటెనెన్స్ చేయాలన్నా కానీ సో అంటే మనం ఏదైనా ఇంట్లో ఏదైనా రిపేర్ చేయాలన్నా కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మెయింటెనెన్స్కి మెయిన్ స్విచ్ అనేది యూస్ అవుతుంది. సో ఐసోలేషన్ చేస్తుంది ఏదైనా ఫాల్ట్ అయినప్పుడు, దాంతోపాటుకి మెయింటెనెన్స్ కోసం మెయిన్ స్విచ్ అనేది యూస్ చేసుకుంటాం. మెయిన్ స్విచ్లో మనకి ఏముంటాయంటే డిపి అంటే డబుల్ పోల్ అని, టీపీ అంటే ట్రిపుల్ పోల్ అని, టీపీఎన్ అంటే ట్రిపుల్ పోల్ విత్ న్యూట్రల్ అని, దాంతోపాటుకి ఇక్కడ నాకు ఫ్యూజ్ ఉంటుంది, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఉంటుంది, అదేవిధంగా ఐసోలేటర్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాకు డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. సో ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో మనకేంటంటే ఇక్కడ మెయిన్గా మనకేంటంటే ఎంసీబీ అదేవిధంగా ఆర్సీసీబీ. సో ఎంసీబీ ఆర్సీసీబీ అనేది రెండు యూస్ చేసుకుంటాం. ఇక్కడ నాకేంటంటే ఈ ఎంసీబీ అనేది ఇండివిజువల్గా తీసుకుంటాం. అంటే ప్రతిదానికి అంటే లైట్కి ఒకటి, అదేవిధంగా ఫ్యాన్కి, అదేవిధంగా ప్లగ్ పాయింట్కి, అదేవిధంగా ఏసీకి, సో ఇట్లా
అదేవిధంగా గేజర్కి. సో ఇట్లా ఇండివిజువల్గా తీసుకుంటాం అన్నమాట వీటిని. ఓకేనా. సో ఇది నెక్స్ట్ మనకేంటంటే ఇక్కడ సబ్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డులోనే సబ్ సర్క్యూట్స్ ఉంటాయి. అంటే అట్లా స్విచ్ బోర్డ్స్ అని, సాకెట్ అవుట్లెట్స్ అని, సీలింగ్ పాయింట్స్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ దాంట్లోనే మనకు నెక్స్ట్ ఏమేమి ఉంటాయంటే ఇందులో సబ్ సర్క్యూట్స్ ఉంటాయి అన్నమాట. సబ్ సర్క్యూట్స్ అంటే సబ్ సర్క్యూట్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఇక్కడ నాకు స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సాకెట్ అవుట్లెట్స్, దాంతో పాటుగా సీలింగ్ పాయింట్స్. ఓకేనా. సో ఇందులో మనకేంటంటే లైట్ లోడ్ అని, పవర్ లోడ్ అని 2 టైప్స్గా ఇందులో ఉంటాయి అన్నమాట. ఏదైతే మనం డిస్ట్రిబ్యూషన్ లోడ్ తీసుకున్నామో ఇందులోనే మనకి ఏంటంటే సో లైట్ లోడ్ అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా పవర్ లోడ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. సో ఇందులో మనకి వచ్చేసి ఇందులో లైట్ లోడ్ ఒకటి ఉంటుంది, అంటే లైటింగ్ సర్క్యూట్స్ అంటారు దాన్ని. సో లైటింగ్ సర్క్యూట్ అంటారు దాన్ని. అదేవిధంగా పవర్ సర్క్యూట్. సో ఈ యొక్క లైటింగ్ సర్క్యూట్ అంటే ఎలా ఉంటుంది, పవర్ సర్క్యూట్ ఎలా ఉంటుంది ఇంతకుముందు చూసాం. సో లైటింగ్ సర్క్యూట్లో వోల్టేజ్ అనేది పవర్ అనేది 800 వాట్స్, 10 మినిమం 10 కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ సర్క్యూట్ అన్నప్పుడు 3000 వాట్స్ ఉంటుంది. 2 కనెక్షన్స్ మాత్రం చేసుకోగలుగుతాం. ఓకేనా. సో ఇది ఈ యొక్క స్విచ్చెస్, సాకెట్స్ కూడా నాకేంటంటే మనం తీసుకునే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ బోర్డులోనే కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా. అందులోనే ఈ యొక్క లైటింగ్ సర్క్యూట్, పవర్ సర్క్యూట్ అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ మనకి అప్లయన్సెస్, ఇక్కడ అప్లయన్సెస్ అంటే ఏమేమి వస్తాయంటే మనకు సో జనరల్గా సో ఫ్యాను, లైట్, టీవీ, రిఫ్రిజిరేటర్, మిక్సర్, వాషింగ్ మిషన్, ఏసీ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. అంటే మన హౌసెస్లో ఏదైతే యూస్ చేసుకున్నామో సో అవన్నీ మనకి ఈ యొక్క హోమ్ అప్లయన్సెస్లో వస్తాయి. ఓకేనా. సో మనం తీసుకునే ప్రతి ఒక్కటి. సో దాంతో పాటుగా మనం ఏం చేస్తాం ఇక్కడ ఓవరాల్గా ఎర్తింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ ఎర్తింగ్ అనేది ఏంటి అంటే ఒక మెటల్ బాడీ తీసుకుంటాం. సో ఆ మెటల్ బాడీని ఒక ఎర్త్కి కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ ఎర్తింగ్ ఎందుకు చేస్తామంటే మనము హ్యూమన్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా సేఫ్ ఫాల్ట్ కరెంట్ కోసం. సో అదేవిధంగా మనం తీసుకునే ఎంసీబీ కానీ, ఆర్సీసీబీ కానీ ప్రాపర్గా వర్క్ అవ్వడానికి ఎర్తింగ్ అనేది యూస్ చేసుకుంటాం. సో మన హౌసెస్లో అయితే 1.5 మీటర్ కనెక్ట్ చేసుకుంటాం ఎర్తింగ్. ఒకవేళ ఏదైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, అపార్ట్మెంట్స్ అయితే 3 మీటర్స్ వరకు ఎర్తింగ్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇది క్లియర్, అర్థమైందమ్మా అందరికీ.